Praise the Lord. అందరూ కలిసి ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేకదేవా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారమ్మా? అందరూ బాగున్నారా? ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు ఎలా తయారవుతారు? పెళ్లికి వెళ్ళాలి, ఎలా తయారవుతారు? ముందు పెళ్లికి వెళ్తున్నామని తిని చెప్పిన వెంటనే ఎలా ఉంటుంది మన యొక్క హృదయం అనేది? ఏడుస్తూ ఉంటారా? ఏడుస్తూ ఉంటారా లేదా సంతోషంగా ఉంటారా? గట్టిగా చెప్పాలి. మరి అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? కీర్తన గ్రంథము 100వ కీర్తన 4వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 104వ వచనం త్వరగా. కీర్తన గ్రంథము బైబిల్ ఎంతమంది తీసుకొచ్చారమ్మా? బైబిల్ ఎంతమంది తీసుకొచ్చారు? కీర్తన గ్రంథం 4 చదవమ్మా. 100వ కీర్తన 4వ వచనం. Psalm 100 verse 4. కృతజ్ఞతాస్తుతులతో ఆయన మందిర ద్వారమున ప్రవేశింపుడు. దేవుని యొక్క మందిర ద్వారమున ప్రవేశింపుడు. స్తుతి గీతములతో ఎలాగమ్మా? స్తుతి గీతములతో ఆయన ఆవరణమున దేవాలయ ఆవరణమున అడుగుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన నామమును కీర్తింపుడు. ఆయన నామమును కీర్తింపుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామమును స్తుతించాలి, ఆయన యొక్క నామమును ఘనపరచాలి, ఆయన యొక్క నామమును మహిమపరచాలి. మనమందరం కూడా దేవాలయములో దివ్య సంప్రసాద రూపములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు సన్నిధిలో ఉన్నాము కనుక మనమందరం కూడా ఆనందంతో సంతోషంతో ఉండాలి. అలాగే దావీదు మహారాజు దేవుడి తన జీవితంలో చేసినటువంటి ప్రతి మేలునకు తనను తాను పూర్తిగా మర్చిపోయి ఆయన దేవాది దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఉన్నాడు. మరి యొక్క సమయం మనమందరం కూడా లేచి నిలబడి ఆయన దేవాది దేవుణ్ణి స్తుతించి ఆరాధించుదాం. ప్రభుత్వం చేతులు కొన్ని ఖాళీగా ఉన్నాయి, వెనక వాళ్ళు కైగుడి నాచిమారి పాటలందరూ కూడా చెప్పబడుతూ సంతోషంతో పాడతాం. పాట నంబర్ 285. Praise the Lord. Praise the Lord. Praise the Lord. దేవవందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేకదేవా వందనం. Praise the Lord. Praise the Lord. అందరూ కూడా సన్నిధికి వెళ్ళి చెప్పుకు వెళ్దామా? అందరూ గట్టిగా చెప్పులు కొట్టాలి దేవునికి. గట్టిగా చెప్పులు. ఈ విధంగా ఉంటే మనకి ధ్యానపడకం అనేది ఏదో అందరూ కూడా సంతోషంతో ధ్యానపడకం మనకు అనుగుణంగా మారగలుగుతాం.
దవిదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దవిదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దవిదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దవిదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దవిదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. కష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దవిదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దవిదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కపూరతోను శ్రీకారతోను తండ్రిని స్తుతించెదను. కపూరతోను శ్రీకారతోను తండ్రిని స్తుతించెదను. యేసయ్యా యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దవిదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దవిదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవ వందనం, ఏకదేవ వందనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ఇష్టమైనటువంటి వారు ఏ విధముగా ఉంటారు అంటే దేవుని యొక్క నామమును స్తుతిస్తారు మొదటిగా. రెండవది, దేవుని యొక్క సన్నిధికి వారు ఎంతగానో ఆనందంతో వస్తారు. మూడవది, దేవుని యొక్క వాక్యమును ఆలకిస్తారు. దేవుని యొక్క వాక్యమును వారు చదువుతారు మరియు దేవుని అన్న వారు సాక్ష్యముగా జీవిస్తారు. ఎన్ని రకములుగా ఉన్నారు వాళ్ళు? మొట్టమొదటిగా దేవునికి ఇష్టమైన వారు ఏం చేస్తారమ్మా? దేవుని ఏ విధంగా జీవిస్తారు వారు? దేవుణ్ణి స్తుతిస్తారు. రెండవది, అనేక సన్నిధికి ఆనందంతో సంతోషముతో ప్రవేశిస్తారు. మూడవది, అనేక వాక్యములు ఆలకిస్తారు. నాలుగవది, అనేక వాక్యములు చదువుతారు. ఐదవది, ఆయనకు సాక్ష్యం ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి అలాగే సైతానుకు కూడా ఇష్టమైన వారు ఉన్నారు. సైతానుకు కూడా ఇష్టమైనటువంటి వారు ఉన్నారంట. ఎవరంటే వారు మొదటిగా దేవుని యొక్క నామమును వారు స్తుతించరు. ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు వాళ్ళు? దేవుని యొక్క నామమును స్తుతించరు. రెండవది, దేవాలయానికి రావాలి అంటే వాళ్ళు ఎంతగానో బాధగా భావిస్తారు.
ఎంతగానో కష్టముగా భావిస్తారు. రెండవ రకం, మొదటి వారు దేవుని యొక్క నామమును స్తుతించడానికి ఇష్టపడరు. రెండవది ఏం చేస్తారు, వాళ్ళు దేవాలయానికి రావాలంటే బాధగా కష్టముగా భావిస్తారు, మరి గుడ్డి సాకులు చెప్తారు. మూడవది, దేవుని యొక్క వాక్యమును వాళ్ళు ఆలకించరు. సాంస్కృతిక కార్యక్రమాల మీద కానీ లేదా ఇతర మీడియా వాటి మీద ఎంతో ఆసక్తి ఉంటుంది. ముచ్చట్ల మీద, గొడవల మీద, వేరే వాటి మీద కానీ దేవుని యొక్క వాక్యం ఆలకించేందు వారికి ప్రీతి అనేది ఉండదు. నాలుగవది, దేవుని యొక్క వాక్యమును వారు పఠించరు, అంటే చదవరు. ఐదవది, దేవునికి సాక్ష్యముగా వారు జీవించరు. ఈ రెండింటి యొక్క వ్యత్యాసం మనము గమనించాం. దేవుని కృష్ణుడు వారు మొట్టమొదటిగా ఆయనని స్తుతిస్తారు. కీర్తన గ్రంథము 147 1వ వచనం. కీర్తన గ్రంథము 147 1వ వచనం. త్వరగా కీర్తన గ్రంథము 147. మీరు ప్రభువును స్తుతింపుడు, మీరు ప్రభువుని స్తుతింపుడు. స్తుతింపుడు. మన ప్రభువును కీర్తించుట మంచిది. 146 146 కీర్తన 1వ వచనం. మీరు ప్రభువును స్తుతింపుడు, మీరు ప్రభువును స్తుతింపుడు. ఓ నా ఆత్మ ప్రభువుని స్తుతింపుము. ఓ నా ఆత్మమా, ఓ నా ప్రాణమా ప్రభువుని స్తుతింపుము. 148వ కీర్తన 1వ వచనం. మీరు ప్రభువుని స్తుతింపుడు, మహోన్నత స్థానం ఆశించు వారులారా ఆకాశములను మీరు ప్రభువుని స్తుతింపుడు. 149 1వ వచనము. మీరు ప్రభువుని స్తుతింపుడు. 151వ కీర్తన 1వ వచనం. కీర్తన గ్రంథం 151వ వచనం. మీరు ప్రభువును స్తుతింపుడు, మీరు ప్రభువుని స్తుతించండి. ఆకి దావీదు మహారాజు ఆకి దేవాదేవుని స్తుతించిన రీతిగానే మనము కూడాను మన అందరి జీవితంలో ఆకి దేవాది దేవుని స్తుతించాలి. ఆకి దేవాది దేవుని యొక్క నామముని ఘనపరచాలి. ఆకి దేవుని యొక్క నామమును స్తుతించి ఎంతగానో మహిమపరచాలి. ఎందుకనగా ఆయనే మన యొక్క జీవితములకు మూలాధారముగా ఉన్నాడు. ఆయనే మన యొక్క జీవితములకు సృష్టికర్తగా ఉన్నాడు. ఆయన లేకుండా మనం ఏమీ కూడాను చేయగలము. కనుకనే జీవించినంత కాలము కూడా మనము ఆయనను స్తుతించే విధముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా లేచి మరొకసారి దావీదు బోలి నాట్యమైన గీతమును సంతోషముతో ఆనందంతో పాడుతాం. Quiet is follow. Just follow. అందరూ కూడా సంపూర్ణ చేతులు ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని స్తుతిస్తూ స్వరములతో కరములతో స్తుతిస్తాం. అందరూ కూడా దావీదు బోలి నాట్యపాడి స్తుతించి స్తుతించెదము. Thank you.
కలిగిన రసము కలిగిన తండ్రిని స్తుతించెదను. రసము కలిగిన తండ్రిని స్తుతించెదను. రసము కలిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా ఏక సమయంలో అందరం కూడా
ఆ దివ్య సత్ప్రసాద క్రీస్తు ప్రభువులో ఉన్నామని ప్రతి ఒక్కరూ కూడాను జ్ఞాపకం చేసుకుంటూ బయట ఏమి జరుగుతుంది అనే ఆలోచన లేకుండా ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించుదాము. సర్వశక్తి మంత్రులు దేవా, కృపకృతంగా మీకు వందనములు. ఇద్దరు ముగ్గురు గుమ్మకుడి నామం ధ్యానిస్తున్నారు, వారి మధ్య నేను ఒట్టుకుని గొప్పగా నీకు వందనములు. ఈనాడు ఈ యొక్క సమయములు, ఈ యొక్క విశ్రాంతి దినములు, ఈ యొక్క తపస్కాలకు 4వ ఆదివారం దేవ మమ్మందరిని కూడా ఈ యొక్క ధ్యాన వణకములను నిమిషానికి నీకు వందనములు దేవా. ఈ యొక్క సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. మానవుడు కేవలం రొట్టె వలనే కాకుండా దేవుని యొక్క నోటి నుండి వెలువడే ప్రతి ఒక్క మాట ద్వారా జీవించును అని పలికింది నీకు వందనము. ఈనాడు యొక్క ధ్యాన వణకము రోజున మేమందరము కూడా ఈ యొక్క వాక్యం ఆలకించబోతున్న దేవా, ఈ యొక్క సమయంలో మమ్మల్ని వేయి చేసినట్టు దేవా, ఓ పవిత్రాత్మ దేవా, మమ్మల్ని సమర్పిస్తున్నాము దేవా. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తూ ఉన్నామయ్యా. ఈ యొక్క దేవుని ప్రాంగణం మాత్రమే ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా దేవునికి సమర్పిస్తూ ఉన్నాము. ఎటువంటి సైన్యం కాకుండా మీ యొక్క వాక్యం ఆలకించడానికి దేవ మాకు శక్తి దయచేయండి. మీ యొక్క వాక్యం మాత్రమే కూడా అయ్యా మా హృదయం నింపబడి ఈ మంత్రులు నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించినటువంటి విశ్వాసం నాకు దయచేయండి. మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి తలపడితో ఉద్దేశపడితో వచ్చి ఉన్నారు, ఎటువంటి విన్నపడితో వచ్చి ఉన్నారు దేవా, వారిని కూడా మీకు సమర్పించడం ముందుగా మీ యొక్క వాక్కుతో మమ్మల్ని శుద్ధి చేయము దేవా. మీ యొక్క వాక్కుతో మా హృదయంలో తాకుతున్నాం, మీ యొక్క వాక్కుతో మా హృదయంలో ఎత్తుకు దేవా, మీ యొక్క వాక్కుతో బలపరిచినట్టు ప్రతి ఒక్క సమయంలో దేవాది దేవుడిని స్తుతించి ఆరాధిస్తున్నాము. ఓ పవిత్రాత్మ దేవా, మీరు ఏది మగలైతే అపవిత్రులను భయపడుతూ ఉంటారు దేవా, వారందరి మీద ప్రభు యొక్క పవిత్ర ఆత్మశక్తిని గమనించి ఉన్నాము. వారిని భయపడి తీసివేసి దేవా, ఈ యొక్క పవిత్ర ఆత్మశక్తిని బలపరిచి ఉన్నాము దేవా. అదే రీతిగా అనేక మందిని నీవు పవిత్ర ఆత్మశక్తిని తీసుకున్నాము దేవా. ఈ యొక్క సమయంలో వాక్యం కోరిన గురువులను పాప సంఖ్యను గురువులను దేవా, మీ యొక్క సన్నిధిలో స్తుతించి నువ్వు ఆరాధించి గణపరిచిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆరాధించండి. ఓ పవిత్రాత్మ దేవా, నడిపించి ఉన్నావు దేవ, నీకు స్తోత్రం. యోర్దానులో వేసే తలపై నీకు వచ్చి ఉన్నావు దేవా. ఈ యొక్క సభను అందరూ మీరు వేచేస్తారు, ఈ యొక్క సభను మమ్మల్ని దీవించండి. మీ యొక్క వాక్యము మేమందరం కూడా మాకు జీవితం వలన సరిచేస్తున్నటువంటి గొప్ప శక్తి మమ్మల్ని దయచేయమని ఈ మా మనలన్నిటిని మా నాదుని యేసుక్రీస్తు ద్వారా అని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 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 ఇక్కడ కూర్చోండి. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడాను తపస్కాలంలో ఉన్నాము. తపస్కాలం మనకి ఎక్కువగా 3 ముఖ్యమైనటువంటి కార్యములు అనేవి మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటి అవి? ఏంటి అవమ్మా? గట్టిగా చెప్పండి. ఏంటి అవి? ప్రార్థన, దాన ధర్మములు, ఉపవాసము. తపస్కాలములు ఈ యొక్క 3 అంశములను ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. అలాగే తపస్కాలం వచ్చిన ప్రతి సంవత్సరం కూడాను ప్రత్యేక విచారణలలో ప్రార్థనా కూడికలను జాగ్రత్త కూడికను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అనేక మంది పాల్గొంటూ ఉంటారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఇక్కడ ఒక ప్రశ్న. తపస్కాలము అంటే అర్థం ఏమిటి? తపస్కాలము అంటే అర్థం ఏమిటమ్మా? తపస్కాలం అంటే ప్రతిరోజు కూడా పూజగా మనము సంగీతాలు వింటాం. తపస్కాలం అనేది అనుగ్రహ కాలము. తపస్కాలం అనేది పరిశుద్ధమైన కాలము. తపస్కాలం అనేది పవిత్రతతో కూడినటువంటి కాలము. తపస్కాలం అనగా దేవుని చెంతకు తిరిగి రావుట, దేవుని యొక్క
మరలా తిరిగి రావట, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగానైతే తండ్రి నుండి వెళ్ళిపోయి ఉన్నాడో తన తప్పుడు తెలుసుకొని కనువిప్పు కలిగి పశ్చాత్తాపంతో తిరిగి వచ్చాడు, అదే రీతిగా మీరు మనమందరము కూడాను యొక్క తపస్కాలములో దేవుడి యొక్క సన్నిధిలో మనలను మనము పూర్తిగా సమర్పించుకొని పశ్చాత్తాపముతో ఆ దేవుడి యొక్క క్షమాపణ వేడుకొని మన్నింపు పొందినప్పుడే ఇది యొక్క తపస్కాలం అనేది నాకు అనుగ్రహకాలముగా ఉంటుంది. ఈ యొక్క తపస్కాలం అనేది నాకు దీవెన కాలముగా ఉంటుంది. ఈ యొక్క తపస్కాలము నన్ను నా యొక్క కుటుంబమును దేవుడి యొక్క దీవెనతో నింపే విధముగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే సహోదరి సహోదరులారా, దేవుడి నుండి మనలను దూరముగా తీసుకొని వెళ్ళేటటువంటి కార్యములు ఏమిటి? దేవుడి నుండి మనలను దూరముగా తీసుకొని వెళ్ళేటటువంటి కార్యములు ఏమిటి? దేని ద్వారా మనం దేవుని దూరం అవుతూ ఉన్నాము? ఏమి చేయటం ద్వారా? అమ్మా, పాపము. సరే, పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? దేవునికి వ్యతిరేకముగా జీవించడం. కూర్చున్న వాళ్ళు కూడా చెప్పాలి. ధ్యానం వరకు వెనకమాల వాళ్ళగా లేదా అందరికా? చెప్పండి. ధ్యాన వరకము నాకన్నా వెనకమాల వాళ్ళగా లేదా అందరికా? అందరికీ కదా. ప్రైజ్ ది లార్డ్. అలాగే మీ సమాధానం కొడుకు. మరి అయితే పాపము అంటే దేవునికి వ్యతిరేకముగా జీవించుట, ఇంకా దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకముగా జీవించుట, దేవుని యొక్క వాక్యములకు వ్యతిరేకముగా జీవించుట, దేవుని యొక్క మాటకు వ్యతిరేకముగా జీవించుట, మనకి విశ్వాసం విడిచిపెట్టి అవిశ్వాసములకు మనము లోబడి జీవించుట. ఈ విధముగా పాపము అనేది అనేకమైనటువంటి మాటలతో చెప్పినా కూడాను వాటన్నిటి యొక్క భావం ఏమిటంటే, ఇదిగో నేను పాపము చేయటం ద్వారా దేవుడి నుండి దూరముగా వెళ్తున్నాను, నేను పాపము చేయటం ద్వారా దేవుడి యొక్క బిడ్డగా అనే ముద్ర నా మీద ఉన్నది, దానిని కోల్పోతూ ఉన్నాను. నేను పాపము చేయడం ద్వారా దేవుడి యొక్క దీవెనలు నేను కోల్పోతూ ఉన్నాను. నేను పాపము చేయడం ద్వారా నిహలోకమైన వాటికి నేను బానిసలైపోతూ ఉన్నాను. నేను పాపము చేయడం ద్వారా నా హృదయం అనేది దేవుడికి నివాసస్థలముగా ఉండేటటువంటి యోగ్యతను నేను పోగొట్టుకుంటున్నాను. నేను పాపము చేయడం ద్వారా నాలో ఉన్నటువంటి ప్రేమను నేను కోల్పోతూ ఉన్నాను. నేను పాపము చేయడం ద్వారా దేవుడిని స్తుతించడమైనటువంటి మాటను నేను కోల్పోతూ ఉన్నాను. నేను పాపము చేయడం ద్వారా ప్రార్థించడమైనటువంటి గొప్ప ఆయుధాలను నేను విడిచిపెడుతూ ఉన్నాను. నేను పాపము చేయడం ద్వారా దేవుని యొక్క వాక్యమును విశ్వసించడం కానీ, ఆలకించడం కానీ, పాటించడం కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాపం అనేది ఒక్క మాట ఈ విధముగా ఉన్నది. మరి ఆ పాపం అనేది మనకి జీవితంలోనికి ఏ విధముగా వస్తుంది? ఆ పాపం అనేది మనకి జీవితంలోనికి ఏ విధముగా వస్తున్నది చెప్పాలి. పాపం అనేది మనకి జీవితంలోనికి ఏ విధముగా వస్తుంది? ఆదాము అవ్వలు చెప్పారు, దేని ద్వారా వస్తుంది? ఏంటమ్మా? సైతాన్ ద్వారా. వెరీ గుడ్. సైతాన్ యొక్క ప్రేరణ ద్వారా, సైతాన్ యొక్క మనము శ్రద్ధ వహించడం ద్వారా, సైతాన్ యొక్క మాట శ్రద్ధ వహించడం ద్వారా, సైతాన్ యొక్క క్రియలను మనము ఆశను కలిగించడం ద్వారా, సైతాన్ యొక్క క్రియలను మనము ఆసక్తిని చూపడం ద్వారా మనము పాపం అనే దానిని మనకి జీవితంలోనికి తీసుకొని వస్తాము. మరి బైబిల్ గ్రంథంలో పాపం ఎవరు చేశారంటే మొట్టమొదటిగా ఏమని చెప్తారు? అందరూ ఆదాము అవ్వలు. వారు దేని ద్వారా పాపం చేయబడ్డారు? పండు ద్వారా. అయ్యా, ఎవరి ద్వారా వారు పాపం చేయబడి ఉన్నారు?
సైతాన్ని ప్రేరేపించింది ఏమని? పండు తినము. మీరు ఆ పండు తింటే దేవుడి కన్నా అధికులవుతారు, దేవుడి కన్నా శక్తిమంతులు అవుతారు. పదవి వ్యామోహములు, అధికార వ్యామోహములు వారికి జీవితంలో ఆమె విసిరినది. అది వినిన వెంటనే వారిలో ఒక ఆశ కలిగింది, కానీ ఆ ఆశ అనేది కష్టాల పాలు చేస్తుంది అనేటటువంటి ఆలోచన వారికి రాలేదు. సైతం యొక్క మాటలని ఆలకించారు, పాపము చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా అదే చెప్తాం. బైబిల్ గ్రంథంలో పాపం చేసిన వారు ఎవరు అంటే ఆదాము అవ్వ అంటారు. కానీ మన జీవితంలో పాపము చేయని వారము ఎవరైనా ఉన్నామా? మన జీవితంలో పాపము చేయని వారిని ఎవరైనా ఉన్నామా? నేను పాపం చేయని పాలన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు. ఉన్నారంటే వెంటనే వారిని రోమన్లకు పంపించాలి. పునీత పట్టము వారికి ఇవ్వటానికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క పాపము అనేది మనలను దేవుని నుండి దూరము చేస్తూ ఉంటుంది. కనుకనే రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 10వ వచనం. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా ఆలోచించరా. ఏలన్నా ఏదైనా రాయబడిన ప్రకారము నీతిమంతుడు ఎవడునూ లేడు, నీతిమంతుడు ఎవడునూ లేడు. ఏ ఒక్కడునూ లేడు. ఏంటమ్మా? ఏ ఏ ఒక్కడు లేడు. తర్వాత దేవుని గ్రహించువాడు, దేవుణ్ణి గ్రహించువాడును అన్వేషించువాడును ఒక్కడునూ లేడు. ఏ ఒక్కడు లేడు. అందరూ దేవునికి దూరమైన వారు, అందరూ దేవునికి దూరమైన వారే, అందరూ దుర్మార్గులే, అందరూ దుర్మార్గులే, ఒక్కడు మంచి చేయడు, ఒక్కడు మంచి చేయవాడు లేడు. తర్వాత ఏ ఒక్కడు మంచి చేయడు. జాగ్రత్తగా ఆలోచించాం. కొంతమంది అంటాం, కొంతమంది పాప సంగీతానికి వెళ్తుంటే పొరపాటు మనకి పక్కా మనకి గొడవైందనుకోండి, ఆ పాప సంగీతానికి వెళ్తే ఎంత ఆనందమో. 14 తిడుతూ ఉంది, గొడవలాడుతుంది. ఈరోజు చూడు భక్తి మంత్రాలే పాప సంగీతానికి వెళ్తుందని చెప్పేసి ఆ వైపు చూచి ఏమైనా నవ్వుకుంటూ ఉంటాం. ప్రక్క వాళ్ళు ఏదైతే చూపుతూ ఉంటాం, కానీ నేను పాపము చేశాను లేదా నేను దేవునికి వ్యతిరేకంగా జీవించాను అనేటటువంటి ఆలోచన మనలో ఎంతవరకు కలుగ చేస్తుంది, ఎంతవరకు ప్రశ్నిస్తుందంటే ప్రతి ఒక్కరికి కూడాను రోమిలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 10వ వచనము. దేవునికి అందరం కూడా దూరమైన వారమే, దేవునికి ఆజ్ఞగా వ్యతిరేకంగా జీవించినట్టు వారమే. మనకి ఆలోచన ద్వారాను, మనకి క్రియ ద్వారాను, మనకి దృష్టి ద్వారాను, మనకి నోటి మాట ద్వారాను 24 గంటల్లో ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాం. అది మనకి బలహీనత ద్వారా కావచ్చు, లేదా కొన్ని అనివార్య కారణాల ద్వారా కావచ్చు, లేదా క్షణిక ఆవేశం వల్ల కావచ్చు, అసూయ ద్వారా కావచ్చు, మనకి చూపు ద్వారా కావచ్చు, ఏదో ఒక రూపంలో మనము పాపము చేసిన వారిని. కనుకనే ఆ యొక్క పాపం అనేది మనలను దేవుని నుండి దూరముగా తీసివేస్తూ ఉంటుంది. మనకి హృదయంలో దేవుని యొక్క నివాసస్థానం అనే దాన్ని ఆ యొక్క అయోగ్యతని కోల్పోయే విధముగా చేస్తూ ఉంటుంది. మరి ఆదాము హవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారికి ఎటువంటి ఇబ్బంది అనేది కలగలేదు. కానీ ఎప్పుడైతే వారు సైతాను యొక్క మాటలకు వారి యొక్క దృష్టిని ఉంచారు, వారి యొక్క మనసులను సైతాను యొక్క మాటలు లగ్నము చేశారు, వారి యొక్క మాటలు సైతాను యొక్క మాటల మీద ఏకాగ్రతను ఉంచి ఉన్నారు, వారిలో ఒక ఆశ అనేది కలిగి ఉన్నది, వారిలో ఒక కోరిక అనేది కలిగి ఉన్నది. ఏమిటంటే నేను దేవుని కంటే అధికంగా ఉండాలి, దేవుని కంటే ఎక్కువ శక్తి నేను పొందాలి అనేటటువంటి ఆశ అనేది వారిని ప్రేరేపించింది. తినవద్దు అన్నటువంటి పండుగ తిన్నారు, చేయవద్దు అన్నటువంటి పని వారు చేశారు, దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా జీవించి ఉన్నారు. అయితే ఈనాడు మన యొక్క జీవితంలో పాపం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క నివాస స్థానం
మనకి హృదయముని అయోగ్యతగా మారుస్తూ ఉంటుంది. ప్రతి పౌలు గారు అంటూ ఉన్నాడు, ఇదిగో నీ యొక్క దేహం అనేది, నీ యొక్క హృదయం అనేది దేవుడి యొక్క నివాస స్థలం అని నీకు తెలియదా? ఆ యొక్క హృదయం అని దేవుడి నివాస స్థలం అని మనం గుర్తించినప్పుడు పాపము చేయటానికి మనలో భయం అనేది ఉంటుంది. పాపము చేయడానికి ఇదిగో దేవుడు చూస్తున్నాడటువంటి భయం ఉంటుంది. దేవుడు నాకు నేను చేసేటటువంటి ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క మాటని ఆయన ఆలకిస్తున్నాడు అనేటటువంటి భయము అనేది మనలో ఉంటున్నప్పుడు పాపము చేయడానికి మనము భయపడము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఒక గురువు గారు తన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులను పిలిచి వారందరికీ కూడాను అరటి పండు ఇచ్చాడు. ఒక్కొక్కరికి 5 విద్యార్థులను పిలిచి వారికి అరటి పండుని ఇచ్చి, ఇదిగో ఈ అరటి పండు మీరు తినండి, కానీ ఎవరు చూడకుండా మీరు తినాలని వారికి షరతు పెట్టారు. ఏంటమ్మా షరతు? ఏమిటా షరతు? ఎవరు కూడా చూడకుండా ఉండాలి. ఎవరు చూడకుండా మీరు ఆ యొక్క పండుని తినమని వారికి తెలియజేశారు. వారికి సాయంత్రం వరకు టైం ఇచ్చాడు, 5 గంటల దాకా. ఆ మాట చెప్పి గురువు వెళ్ళిపోయాడు. ఈ యొక్క విద్యార్థులు ఆ యొక్క పండుని తినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మొదటి విద్యార్థి తనకి గదికి వెళ్ళి తలుపులు కిటికీలు మూసుకొని ఆ గడ్డి పండును తిన్నాడు. రెండవ వాడు అదే రీతిగా గదిలోనికి వెళ్ళి కిటికీలు తలుపులు మూసుకొని మంచం మీద పడుకొని దుప్పటి కప్పుకొని ఆ గడ్డి పండును తిన్నాడు. మూడవ వాడు ఆట స్థలములకు వెళ్ళి ఒక మూలన కూర్చొని అటు ఇటు చూచి ఆ పండును తిన్నాడు. నాలుగవ వాడు తోటలోనికి వెళ్ళి చెట్టుని ఎక్కి ఒక కొమ్మ మీద కూర్చొని నన్ను ఎవరు చూడటం లేదులే అని ఆ పండును తిన్నాడు. 5వ వాడు మాత్రము ఆ పండును తినకుండా అంతే ఉన్నాడు. మొదటి వాడు ఎక్కడికి వెళ్ళాడమ్మా? మొదటి వాడు ఎక్కడికి వెళ్ళాడు? గట్టిగా చెప్పాలి. గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని తిన్నాడు. రెండవ వాడు మాట అర్థమవుతుంది కదా, ఆ యొక్క మంచం మీద పనుకొని దుప్పటి కప్పుకొని తిన్నాడు. మూడవ వాడు ఎక్కడికి వెళ్ళాడు? గ్రౌండ్లోకి ఆట స్థలానికి వెళ్ళి తిన్నాడు. 4వ వాడు అమ్మా చెట్టు మీద. వెరీ గుడ్. 5వ వాడు ఏం చేశాడు? తిన్నాడా? తినలా. సాయంత్రం 5 గంటలైంది. గురువు గారు వచ్చారు. ఆ విద్యార్థులను పిలిచారు. వారికి ఇచ్చినటువంటి షరతు ఏమిటి? ఎవరు చూడకూడదు. అక్కడ గురువు ఒక్కొక్కరిని పిలిచి అడిగాడు, నువ్వు ఎక్కడ తిన్నావు నేను చెప్పిన పండుని అని. మిగిలిన 9 మాత్రము ఆ 5వ వ్యక్తి చూసి నవ్వుతూ ఉన్నారు. ఏమని? వీడికి ఆ యొక్క పండు తింటాం రాదేమో, లేదా ఆ యొక్క పండు తింటా వీడి ఎంత కృష్ణారిగా ఉన్నాడేమో, లేదా ఆ యొక్క పండు నేను తినలేదు గురువు దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అనేటటువంటి కృష్ణారి మైండ్తో ఉన్నాడేమో అన్నటువంటి హేళనకు నవ్వులకు వారందరూ మిగతా 9 అతను చూచి నవ్వుతూ ఉన్నారు. వారు మిగతా 9 ఎక్కడెక్కడ తిన్నారో వారు చెప్పారు. కానీ 5వ వాడు ప్రశ్నించాడు, గురువు నీవు ఎందుకు తినలేదు మీరందరూ తిన్నప్పుడు అన్నాడు. ఆ విద్యార్థి వినయముతో గురువు గారికి మీరు చెప్పినటువంటి షరతు ఏమిటి అంటే ఎవరు చూడకుండా ఆ పండుగ తినమన్నారు. ఇదిగో నేను ఆ గదిలోకి వెళ్ళాను, కానీ ఒక వ్యక్తి చూస్తున్నాడు. నేను మంచం మీద పడుకొని దుప్పటి కప్పుకొని తిందాం అనుకున్నాను, ఒక వ్యక్తి చూస్తున్నాడు. నేను ఆట స్థలంలోకి వెళ్ళాను, కానీ ఒక వ్యక్తి నన్ను పైనుంచి చూస్తూ ఉన్నాడు. అలాగే నేను తోటలోకి వెళ్తున్నాం అనుకున్నాను, ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాడు. అందుకే మీ యొక్క షరతుకి నేను అమలు చేయలేకపోయాను అని చెప్పాడు. మరి ఎవరు చూస్తున్నారని ఆయన గురువు తన విద్యార్థి అడిగినప్పుడు దేవుడు చూస్తున్నాడండి. ఏమని చెప్పాడు?
దేవుడు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చూస్తున్నాడని ఆ యొక్క విద్యార్థి చెప్పాడు. అనగా దేవుడు సర్వాంతర్యామి, దేవుడు సృష్టికర్త, ఆయన సమస్తము ఎరిగిన వాడు. 139వ కీర్తన 1-2 వచనములు. 139వ కీర్తన 1-2 వచనములు చదవండి. 139. కీర్తన 1-2 వచనములు. ప్రభువు నీవు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. నీవు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుందుట లేచుటయు నీకు తెలియను. నీకు తెలియను. నీవు దూరము నుండి నా ఆలోచనలను గుర్తుపట్టదు. చదువు. నీవు నడుచుచున్నను పరుండి ఉన్నాను. నీవు గమనింతువు. చదువు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క అధ్యాయం మొత్తము కూడా ఇదిగో దేవుడిని పరిశీలిస్తూనే ఉన్నాడు. నేను ఏమి చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ మార్గం నేర్చుకున్నా కానీ ఆయన నన్ను చూస్తూనే ఉన్నాడు. ఆ యొక్క 3వ వచనం గమనించినట్లయితే, నా నోటి నుండి మాట రాకముందే నేను ఎదుటివారి యొక్క కోపముతో తిరుగుతూ ఉన్నానా, ద్వేషముతో ఉంటున్నానా, పగతో మాట్లాడుతూ ఉన్నానా, అసూయతో మాట్లాడుతూ ఉంటున్నానా, లేక నా యొక్క హృదయములో కుళ్ళుతో మాట్లాడుతున్నాను ఎదుటివారిని కూడా ఆయన ముందుగానే గుర్తించి ఉన్నాడు. కనుకనే ఆ దేవాది దేవుడు మనం చూస్తూనే ఉంటున్నాడు. ఆ విద్యార్థిని తెలియజేసిన విధముగా దేవుడు నన్ను చూస్తూనే ఉన్నాడు. కనుకనే నేను అమలు చేయలేకపోయాను. అలాగే కొన్ని సందర్భాలలో కూడాను కుటుంబ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ పాపము చేసేటప్పుడు ఒక భయం అనేది ఉంటుంది. కానీ సైతం యొక్క శోధన కానీ ఆ యొక్క ప్రేరణ ఏమిటంటే, ఎవరు చూస్తాం లేదులే, ఎవరు నిన్ను చూస్తాం లేదులే, నిన్ను అడిగే ధైర్యం ఎవరికి ఉంది, నిన్నెవరు అడగరులే అనేటటువంటి మాటలతో ఆ యొక్క సైతాన్ అనేక విధములుగా ప్రేరేపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే విధముగా ఈ యొక్క పాపము అనేది దేవుడిని దూరం చేయడమే కాకుండా కుటుంబంలో కూడా లేదా వ్యక్తిగత జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులను తీసుకుని వస్తుంది, ప్రాణాలను తీసుకుని వస్తుంది. మరి ఆది కాలంలో మనం గమనించినట్లయితే ఆబేలు మరియు కయ్యేను ఇరువురు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే ఇరువురు కూడా అన్నదమ్ములు. కానీ వారిద్దరి మధ్య గొడవ అనేది వచ్చినది, లేదా వారిద్దరి మధ్య అసూయ అనేది వచ్చినది. ఎవరు దాన్ని ప్రేరేపించి ఉన్నారు? ఎవరు అసూయ కలిగి ఉన్నారు? ఎవరు అసూయ కలిగి ఉన్నారమ్మా? దేవునికి బలి అర్పణ ఇచ్చేటప్పుడు దేవుడు ఇదిగో హేబేలు యొక్క అర్పణను ఎంతగానో మెచ్చి ఉన్నాడు, ఆచరించి ఉన్నాడు. కానీ కయ్యరించినటువంటి బలిని తిరస్కరించాడు. ఎందుకని ఆ యొక్క బలి అనేది మంచి మనసుతో ఇవ్వలేదు. ఆ యొక్క బలి అర్పణ అనేది మంచి పూర్ణ హృదయంతో ఇవ్వలేదు. అతను కల్మషంతో ఇచ్చి ఉన్నాడు. చేసే ప్రతి పనిని తాను ప్రేమతో చేయలేదు. కనుకనే దేవుడు అతని యొక్క అర్పణని తిరస్కరించి ఉన్నాడు. తన సోదరి యొక్క అర్పణ ప్రేమను స్వీకరించి ఉన్నాడు. మరి అది గమనించిన కయ్యేలి హృదయంలో కోపము కలిగినది, ఆ కయ్యేలి హృదయంలో ద్వేషము కలిగినది, ఆ కయ్యేలి హృదయంలో పగ కలిగినది, అసూయ కలిగినది. వెంటనే ఏమి చేశాడు? తన తమ్ముడి చెంతకు వచ్చి, ఇదిగో మనము తోటను పనిచేద్దామురా అని వెళ్ళాడు. అక్కడికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి పని చేశారా? పని చేయలేదు. ఆ యొక్క కయ్యేలు రేపుల మీద పడి తనని చంపివేశాడు. మరి అటువంటి సందర్భంలో కూడాను ఇదిగో నీకు సోదరుడు ఎక్కడా అని పలికినప్పుడు, నీకు సోదరుడు ఎక్కడ ఉండని ప్రశ్నించినప్పుడు కయ్యేలు ఏమని చెప్తున్నాడు?
నేను అతనికి కాపలా వాడినా. అతనికి ఏమైందో నాకు తెలియదు అని ఒక అమాయకుడిలాగా తనకి సమాధానాలను తెలియజేసినప్పుడు దేవాలయం ఇదిగో నీవు చేసేది నేను చూశాను, ఇదిగో నీకు తమ్ముడి యొక్క రక్తం అనేది నాకు మొరపెడుతూ ఉన్నది, నీకు తమ్ముడి యొక్క రక్తం అనేది నన్ను పిలుస్తూ ఉన్నది అని అది దేవుడు తెలియజేసి ఉన్నాడు. కనుకనే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క కోపము అనేది, ఆ యొక్క పగ అనేది పాపము చేయటానికి మనకు ఎంతగానో సైతాను ప్రేరేపిస్తూ ఉన్నాడు. మరి 10 ఆజ్ఞలలో కూడాను 5వ ఆజ్ఞ మనం గమనించినట్లయితే ఈ యొక్క కయ్యను దానిని దేవునికి వ్యతిరేకంగా చేసేవాడు. ఏమిటి 5వ ఆజ్ఞ? 5వ ఆజ్ఞ ఏంటిదమ్మా? గట్టిగా చెప్పాలి. 5వ ఆజ్ఞ ఏంటిది? ఎక్కడ చెప్తున్నారు? క్షమించండి. మధ్యలో వాళ్ళు మాత్రం అంతే కూర్చున్నారు. ప్రాణానికి సరళగా ఉంది స్వామి. నిద్ర వస్తుంది అంటారా? 5వ ఆజ్ఞ ఏంటిదమ్మా? గట్టిగా చెప్పాలి. 5వ ఆజ్ఞ ఏంటది? పాపం అనేది దేవుడి యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవించుట, దేవుడి యొక్క చట్టములను వ్యతిరేకంగా పాటించుట. కనుక ఈ యొక్క 5వ ఆజ్ఞని గమనించినట్లయితే కయ్యోని దేవుడిని చంపి పాపము చేసి ఉన్నాడు. దానికి గల కారణం ఏమిటంటే కోపము, అసూయ, పగ. మరి ఈనాడు ఈ యొక్క కోపము మరియు పగ, ఈ యొక్క అసూయ అనేది మనలో తీసివేయాలి అంటే మనలో ఏముండాలి? పగ లేదా ద్వేషములకు వ్యతిరేక పదం ఏంటి? వ్యతిరేక పదం ఏంటంటే ఫాదర్ మన ఇంగ్లీష్ మీడియం స్కూల్ తెలుగు రాదంటారా? ఏంటది? ప్రేమ. దేవుడి యొక్క ప్రేమ ఏ విధముగా ఉన్నది, కానీ కొన్ని సందర్భాల్లో మన యొక్క ప్రవర్తన అనేది దేవుడి ఎడల కానీ మన యొక్క సహోదరి సహోదరుల కానీ ఏ విధంగా ఉంటుందంటే అసూయతో ఉంటుంది, కోపముతో ఉంటుంది, ద్వేషముతో ఉంటుంది. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, కోపములో ఉన్నప్పుడు మనం ఏమి మాట్లాడుతున్నాం అనేది గమనించాం. ద్వేషముతో ఉన్నప్పుడు ఎదుగు నేను ఎదుటి వారిని, వాళ్ళ తల్లి కానీ నా తండ్రి కానీ లేదంటే నాకు తోడగొట్టిన వారిని కానీ నేను వారితో ఏ విధంగా సంభాషిస్తున్నాను అనేటువంటి కొంచెం కూడా ఆలోచించకుండా ఇష్టమైన వ్యక్తులు మాట్లాడుతూ ఉంటాం. కనుకనే ఒక రచయిత ఈ విధముగా రాస్తూ ఉన్నాడు, ఇదిగో నువ్వు సంతోషంతో ఉన్నప్పుడు ప్రమాణములు చేయవద్దు, అలాగే నీవు కోపంతో ఉన్నప్పుడు నీ యొక్క మనస్సుని ఆధీనంలో ఉంచుకో, లేదా నీ యొక్క నోటిని అదుపులో ఉంచుకో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్నప్పుడు అనేక మంది అనేక ప్రమాణాలు చేస్తూ ఉంటారు. ఆ యొక్క ప్రమాణం అనేది కొన్నిసార్లు పాపము చేయడానికి కూడా దారి తీస్తుంది. కోపములు ఉన్నప్పుడు అనేక మాటలు మాట్లాడుతూ ఉంటాం, వాటి ద్వారా బంధుమిత్రుల మధ్య స్నేహభావానికి పోతుంది, కుటుంబములు కలహాలు కలిగిపోతూ ఉంటాయి. మరి హేరోదు రాజు తన యొక్క పుట్టినరోజున అనేక మంది పెద్దలు వచ్చి ఉన్నారు. ఆ రాజభవనంలో అనేక మంది కూర్చొని ఉన్నారు. ఆ సందర్భంలో ఒక వ్యక్తి నాట్యం చేశారు. ఎవరమ్మా? హేరోదు రాజు జన్మదినం పుట్టినరోజున రాజభవనంలో ఒక అమ్మాయి నాట్యం చేసింది. ఆ నాట్యానికి ఎంతగానో ఆనందపడ్డారు, ఎంతగానో సంతోషించారు. ఆ సందర్భంలో హేరోదు రాజు సంతోషంతో ఆ బిడ్డకు మాట ఇస్తున్నాడు. ఏమిటా మాట? ఇదిగో నువ్వు దేన్నైనా నేను ఇస్తా, నీవు అడిగితే నాకు రాజ్యములో సగం భాగమైన సరే నేను నీకు ఇస్తాను అని మాట ఇచ్చాడు. కానీ ఆ యొక్క యువతి ఏమి కోరుకుంది? వెంటనే ఎక్కడికి వెళ్ళి తన తల్లి చెంతకి వెళ్ళింది. తన తల్లి చెంతకి వెళ్ళి నేనేమి కోరుకోవాలి, నేను ఏమి అడగాలని అడిగినప్పుడు ఆ తల్లి సమాధానం ఇచ్చింది. వెళ్ళి బాప్తిస్మ యోహాను యొక్క అమ్మ గట్టిగా చెప్పండి, బాప్తిస్మ యోహాను యొక్క చేతిని వద్ద బ్యాక్ సైడ్ కొంచెం మిగతా వాళ్ళ సమాధానం ఇచ్చారు. ఏమని కోరింది? బాప్తిస్మ యోహాను యొక్క చేతిని కోరింది కదా. మరి కోరింది బాప్తిస్మ యోహాను యొక్క
గట్టిగా చెప్పాలి. తల లేదా శిరస్సును కోరింది. చూడండి, సంతోషములు చేసిన ప్రమాణము పాపములకు దారితీస్తుంది. సంతోషములు చేసిన ప్రమాణం అనేది దేవుని యొక్క ఆత్మకు వ్యతిరేకతగా జీవించే విధంగా చేసినది, ప్రాణహాన్ని కలిగించింది, నరహత్య చేయించినది. అలాగే మన జీవితంలో కూడా గమనించినట్లయితే సంతోషంతో అనేక ప్రమాణాలు చేస్తూ ఉంటాము, కానీ వాటి వల్ల మంచి కలుగుతుందా లేదా చెడు కలుగుతుందా అనేటటువంటిది ఆలోచన లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాము. కనుక అది సంతోషం అనేది అంతటి సమాధానమును ప్రేమను పంచుకునే విధముగా ఉండాలి, కానీ ప్రాణహాని కలిగించే విధముగా ఉండకూడదు. అలాగే కోపములు ఉన్నప్పుడు అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఆ యొక్క కోపం అనేది కయ్యను నిగమగా అయితే ప్రాణము తీయడానికి ప్రేరేపించిందో అదే రీతిగా మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా కోపం అనేది మన యొక్క కుటుంబ సభ్యులుగా తల్లిదండ్రులుగా అవిధేయతను అగౌరవంగా కలిగించడంగా ప్రేరేపిస్తూ ఉంటుంది. కనుక ఆ ప్రేమ అనేది మనలో ఉండాలని, ఆ ప్రేమతో మనమందరము కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించే విధముగా అందరూ కూడా లేచి నిలబడి ప్రేమించిన అధికమైన గీతములు పాడుకుంటాము. పక్కనొక్కరు కూడా లేచి నిలబడి సర్పణ కొడుతూ సంతోషంతో పాడుతాము.
పాప సంగీతం చేయబడుతున్న దేవా ఎదురేసి ఎక్కడికి ఉంటావు దేవా ఇప్పటికీ మనం చూసి ఉన్నామయ్యా నన్ను ఆలోచించావయ్యా నాకు కాపురమై ఉన్నామని నాకు కష్ట సమయంలో నాకు బాధ సమయంలో నేను ఒంటరిగా ఉండేవాడు నేను ఆలోచన ఉన్నావు దేవా ఈ సమస్యలను నేను ఆరాధిస్తున్నాను జోడిగా ఉంది పాప సంగీతం చేయించిన సత్యవాళ్ళు లేచి Praise the Lord. Praise the Lord. దయచేసి కూర్చోండి. ప్రియా సహోదరి కనుక ప్రతి ఒక్కరి కూడా ఈ యొక్క అవకాశమును వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. పాప దానికి గురువులు సిద్ధముగా ఉన్నారు కనుక ఒక్కొక్కరు వెళ్ళి మంచి పాప సంగీతము చేయడానికి ప్రయాసపడండి.